హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారని ఉండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది కార్తీక స్నానం, దానం, దీపం ఇవన్నీ గుర్తొస్తే అలాగే సత్యనారాయణ వ్రతం కూడా. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో అన్నవరం సత్యనారాయణ వ్రతం కన్ఫామ్గా చేసుకుంటాము. ఆల్రెడీ అన్నవరం వెళ్ళొచ్చేసాము. మళ్ళీ మా ఊర్లో అయితే ఇలా సామూహికంగా ఇలా సత్యనారాయణ వ్రతం అయితే చేస్తామన్నమాట. లైక్ గార్డెన్ పార్టీ కూడా ఉంటుంది మధ్యాహ్నం నుంచి. సో అయితే వీడియో తీయాలనుకున్నాను అనమాట. కొంచెం మెమరీగా బాగుంటుందని చెప్పని. చెర్రీ కూడా లేడు, అమ్మమ్మ దగ్గర ఉన్నాడు. అందుకనే కొంచెం పీస్ఫుల్గా అయితే మేము పూజ చేసుకున్నాము. కొంచెం వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చింది నాకు. నిజంగా అన్నవరంలో కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు ప్రాసెస్ అంతా. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes. ఇంకా కథ ఒకటే ఏదో అలా చెప్తున్నారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండట్లేదు అసలు చెప్పాలంటే. ఇక్కడైతే చాలా బాగా చేయించారు. మేమైతే కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. మిగతా అన్ని కూడా వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఒక ఐటమ్ అనేది స్పాన్సర్ చేశారనమాట. నిజంగా మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అంత హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్తో ఇంకా అత్తయ్య గారులు అలాగే తెలిసిన వాళ్ళ అందరితో కూడా కలిసి చేసుకున్నాం కదా, ఇంకా బాగుందనమాట. ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకోలేదా వీడియో తీసుకుంటూ కూర్చున్నావా అనుకుంటారేమో. నేను జస్ట్ 1 or 2 minutes మాత్రమే తీసాను. ఇంకా గంట పైన అసలు నిజంగా చాలా టైం అయితే తీసుకున్నాం పూజ చేయడానికి. చాలా ప్రశాంతంగా చేసాం పూజ అయితే. 6 ఆ టైంకి అయితే పూజ స్టార్ట్ అయింది. అది అంటే 9 వరకు అయితే ఇంకా ఏదో ఒక ప్రాసెస్ అవుతానే ఉంది. అండ్ స్వయం పాకం కూడా ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇంత ఇవ్వాలని డిమాండ్ అయితే లేదనమాట. ఎవరికి ఎంత వస్తే అంత ఇచ్చుకున్నారు. ప్రసాదం కూడా చాలా బాగా టేస్టీగా అయితే వచ్చింది. నియర్లీ 40 couples అనుకుంటా కూర్చున్నాము. కథ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా వెంటనే టేస్ట్ చేశాను అనమాట. కొంచెం పీస్ఫుల్గా అనిపించింది పొట్టలో ఏదో ఒకటి పడిన తర్వాత. అండ్ అందరికీ కూడా బట్టలు పెట్టారు. గర్ల్స్కి అయితే అదే లేడీస్ అందరికీ కూడా కాటన్ శారీస్ పెట్టారు. ఇంకా బాయ్స్ అందరికీ కూడా టవల్స్ అయితే ఇచ్చారు. ఇంకా తాంబూలం లాగా ఫ్రూట్స్ అవి కూడా అనమాట అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగా జనరల్గా వ్రతం చేసుకున్నాక బట్టలు పెడతారు కదా, అలా అనమాట. ఇంకా అత్తయ్య గారు కూడా కార్తీక మాసం కదా పూజ చేసుకున్న వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చుకుందామని చెప్పి ముందుగానే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు. మేము అలా సర్ది కొంతమందికి అత్తయ్య గారు ఇచ్చారు, కొంతమందికి నేను ఇచ్చాను అనమాట. మనం ఇస్తే అలాగ సరదాగా గుర్తుంటుందని చెప్పని అలా వీడియో అయితే తీయించుకున్నాను. ఇంకా నా శారీ డీటెయిల్స్ అయితే ఇది ఆల్రెడీ ఎప్పుడో అమ్మ పెట్టిన శారీ అనమాట. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టాను ఈ శారీ. దీనికి బ్లౌజ్ సెట్ అవ్వక ఇంకైతే వేసుకోలేదు. ఈ బ్లౌజ్ అయితే రెడీమేడ్ది మీషోలో కొంచెం క్రాప్ టాప్ స్టైల్లో ఉంటే తీసుకున్నాను అనమాట. 200 చేంజ్కి అయితే వచ్చింది. అంతగా సెట్ అయిందా లేదా కానీ ప్రస్తుతానికైతే పబ్బం గడిపేశాను. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకుని స్వయం పాకం అది ఇచ్చేసుకుని ఇంకా మ్యాండేటరీగా ఉండే సెల్ఫీస్ అవి ఉంటాయి కదా, ఫ్యామిలీ పిక్స్ అవి కూడా తీసుకున్నాను. ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా టిఫిన్ చేశాక డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే వచ్చానమాట. కొంతసేపు రెస్ట్ తీసుకుని ఇంకా గార్డెన్ పార్టీ అంటే నార్మలే కదా, హౌసీస్, సింగింగ్ కాంపిటీషన్స్, ఇంకా లక్కీ డిప్స్, ఇంకా అలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఇవన్నీ. తర్వాత మెల్లగా వచ్చాడు నా కొడుకు. ఇంకా అక్కడేవో బాల్స్ ఉంటే ఫుల్గా ఆడుకున్నాడు. నా చేత అయితే కింద పడేసి ఇమ్మంటాడు. అదే ఆట అనమాట ఆడికి. నేను కష్టపడితే ఆడికి ఆనందంగా ఉంటుంది. ఇంక ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే దివాళీకి వేసుకున్నాను కదా, చిన్నగా షార్ట్ అయితే పెట్టాను, చూసారో లేదో. ఇదైతే జీహెచ్ ఫ్యాషన్స్ విజయవాడలో ఉంది. జీహెచ్ ఫ్యాషన్స్లో అయితే తీసుకున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. చాలా మంచి మంచి కలెక్షన్ ఉంటుంది. నేను వెరీ సూన్ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కూడా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర డైలీ వేర్ కాటన్లో ఇంకా శారీస్ అన్ని రకాల పట్టు కూడా ఉంటాయన్నమాట. ఇంకా డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి. వెరీ సూన్ చేస్తాను వీడియో చూద్దరు కానీ. ఇంకా అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఇవి పెట్టారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అసలు పిల్లలతో అంత బాగా ఎంగేజ్ అవుతాడని తెలియదు. స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన కాడ నుంచి ఎలా ఆడుకోవాలి ఏంటి అన్ని బాగా తెలిసింది అసలు. ఇంకా పక్కనే జంప్ చేసేది కూడా పెట్టారు పిల్లలకి. బట్ ఓన్లీ 3 members అని చెప్పి అన్నారనమాట. వీళ్ళేమో ఎక్కువ జంప్ చేయలేరు. ఇంకా పెద్ద పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. ఓన్లీ 3 members అన్నారు కదా, వాళ్ళు ఎక్కువ జంప్ చేస్తే వీళ్ళేమో పడిపోతారని చెప్పని కొంచెం సేపు చిన్నపిల్లలకి ఛాన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. వీళ్ళకి బట్ ఇదే నచ్చింది బాగా ఊగడంలో. మా వన్ జంప్ చేసి ఆడుకోమంటే ఏదో రెస్లింగ్ ఛాంపియన్ లాగా వన్ పట్టుకుని ఆడుతున్నాడు. పాపం చాలాసేపు వెయిట్ చేశారు ఆ పిల్లలు కూడా. ఇంక వీళ్ళు వచ్చేలా లేరని చెప్పి వాళ్ళు కూడా ఎక్కిన తర్వాత బలవంతంగా లాక్కొచ్చాం చరిత్ర అయితే. అసలు అక్కడ నుంచి లాక్కొచ్చాక ఫుల్ ఏడుపు, మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చినా సరే.
ఇక నెక్స్ట్ ఫుడ్ తిన్నాకైతే వచ్చానమాట. మనం రెగ్యులర్గా తినే కాకుండా కార్తీక మాసంలో కందా బచ్చలు తినాలంటారు కదా, అది గుమ్మడికాయ కూర ఇంకా ఉసిరికాయ పచ్చడి అవన్నీ కూడా టేస్ట్ చేసాము. నెక్స్ట్ కొంచెంసేపు మళ్ళీ హౌస్ గేమ్ అయితే ఆడి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. మా ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని కూడా ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అట్లా దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.